సీఎంకి రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను తక్షణమే విధుల నుంచి తప్పించాలన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి. సీఎం జగన్పై దాడిని ఖండించారు సోమిరెడ్డి. రాత్రి నుంచి ఇప్పటి వరకు మంత్రులు, వైసీపీ నేతలు ఇది చంద్రబాబు చేసిన కుట్ర అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సీఎంపై దాడి జరుగుతుంటే డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క మీటింగ్లో ముఖ్యమంత్రిని కాపాడలేని అధికారులు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతారని ఫైర్ అయ్యారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ ఒక్క దెబ్బకే వంగిపోయాడే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఓటమి భయంతోనే జగన్ డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. కార్యకర్తలు నాయకుల మధ్య క్యాట్ బాల్ తో కొట్టించుంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు, మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు, మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? యాక్షన్ తీసుకోండి. ముందు మేము అదే చెప్తున్నాం, వాడు చేతగానుడు, మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్ చెప్పాము. తీసుకోండి. ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్ లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజలు ఏం కాపాడుతారు? నిజంగా దాడిని మేము ఖండిస్తాం. దొంగ ఉన్న పట్టుకోండి, బట్ దాడి చేసిన పట్టుకోండి, యాక్షన్ తీసుకోండి. కానీ మంత్రులు, హోంమంత్రి